ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంత చర్చకు దారితీశాయి. 227 టార్గెట్ చేజింగ్ లో రహానే 10 బాల్స్ లో 8 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. 2020 నుంచి నా స్ట్రైక్ రేట్ బాగానే ఉంది. దీనిపై విమర్శలు చేసేవారు బహుశా నా ఆటను చూడటం లేదనుకుంటా, లేదంటే నేనంటే గిట్టని వారై ఉండాలి. నేను ఆడటం వాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు. నా మీద అసూయతో ఒక ప్లాన్ ప్రకారం దాడి చేస్తుండవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రహానే కామెంట్స్ పై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు. రహానే అలా అని ఉండాల్సింది కాదు అని అన్నాడు. రహానే ఫీలింగ్ అర్థం చేసుకోగలను. అయితే బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ విషయంలో కొందరు పొగుడుతుంటారు, కొందరు విమర్శిస్తుంటారు. సో నువ్వు రెండింటి విషయంలో న్యూట్రల్గా ఉండటం నేర్చుకోవాలి. ఇలాంటి వివాదాలలో ఎంటర్ కావాల్సిన అవసరం ఏముంది అని మండిపడ్డారు. విమర్శల విషయంలో సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు సెహ్వాగ్. తమ పర్ఫార్మెన్స్ పై వచ్చే విమర్శల విషయంలో ఆచితూచి మాట్లాడేవారని, కొన్నిసార్లు వాటికి రెస్పాండ్ కాకుండా ఉండేవారని చెప్పాడు. అమితాబ్ ఒక్క విమర్శ పైన కూడా స్పందించేవాడు కాదు. సచిన్ విషయంలో కెరీర్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు టెండూల్కర్కు బదులు ఎండూల్కర్ అని ఒక న్యూస్ పేపర్ కూడా రాసింది. అప్పుడు కూడా ఓర్పుతో ఉన్నాడే కానీ ఆయన రెస్పాండ్ కాలేదని చెప్పుకొచ్చాడు. ముందు సైలెంట్గా ఉండటం నేర్చుకో. వీలైతే ఓ సెంచరీ చేయి, అందరి నోళ్ళు మూతపడతాయి. కామ్గా ఉంటూ నీ పని నువ్వు చేసుకుపో. ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా అంటూ సలహా ఇచ్చాడు సెహ్వాగ్. చూడాలి మరి రహానే ఐపీఎల్లోని మిగిలిన మ్యాచ్లలో ఏం చేస్తాడో అనేది.